హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ నవంబర్ 2025 అయితే డిస్కస్ చేసుకుందాం. అప్పుడే ఈ 2025 అక్టోబర్ కూడా ఎండ్ అయితే అయిపోతుంది. ఈ అక్టోబర్ మంత్లో చూసుకుంటే పెద్దగా ఫోన్స్ అయితే ఏం లాంచ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పటివరకు తీసుకొచ్చిన వీళ్ళు ఫోన్స్ అన్నింటినీ ఈ మంత్లో అయితే సేల్ చేయాలి కదా. అంటే బిగ్ బిలియన్ డేస్ అని చెప్పి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పి, ఒక రకంగా చూసుకుంటే ఇది ఒక క్లియరెన్స్ సేల్ అని అయితే అనుకోండి. ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్ని కొన్ని మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చినాయి. కానీ ఇప్పటి నుంచి ఇంకా అప్కమింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నవంబర్, డిసెంబర్ అప్ టు 2026 జనవరి వరకు కూడా చూసుకుంటే మోస్ట్లీ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి అనమాట. ఇంకా అక్కడక్కడ కొన్ని మనకి బడ్జెట్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం ఈ నవంబర్ మంత్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో చూద్దాం ఒకసారి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్కి వెళ్ళబోయే ముందు బడ్జెట్ ఫోన్స్ అయితే చూద్దాం. ఏవైతే అండర్ 30K లోపల ఈ మంత్లో లాంచ్ అవుతున్నాయో అవైతే ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ మనం చూసుకుంటే నథింగ్ ఫోన్ 3A లైట్ అయితే లాంచ్ అవబోతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ చూస్తే మీకు సేమ్ నథింగ్ ఫోన్ 3A లానే ఉంటుంది, కాకపోతే కొంచెం దానికి డౌన్ గ్రేడ్ లాగా అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ AMOLED 120Hz డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొస్తారు. ఇంకా అలానే ప్రాసెసర్ చూసుకుంటే మనకి మోస్ట్లీ MediaTek Dimensity ప్రాసెసర్ తీసుకురావచ్చు. ఇంకా సెకండ్ ఫోన్ చూసుకుంటే Motorola బ్రాండ్ నుంచి ఇది మనకి కాంపాక్ట్ ఫోన్ అనమాట. ఇది మనకి ప్రీవియస్ మంత్స్ లో చూసుకుంటే Motorola H50 Neo, మనకి ఆ సిరీస్ లోనే Motorola H60 Neo ఫోన్ అయితే రాబోతుంది. 6.36 LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలానే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో రావచ్చు మోస్ట్లీ. అలానే 5200 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. అలానే కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony LYT-700C సెన్సర్ అయితే ఉంటుంది మోస్ట్లీ. అలానే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలానే 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా అలానే థర్డ్ ఫోన్ చూసుకుంటే Redmi Note 15 Pro సిరీస్ నుంచి అనమాట. ఇది కూడా మోస్ట్లీ మనకి నవంబర్ లో లాంచ్ అవ్వచ్చు. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే 7000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోనే వస్తుంది. మోస్ట్లీ 7S Gen 4 తో రావచ్చు. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2.5x టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. సో ఇది 15 Pro యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇంకా నెక్స్ట్ బడ్జెట్ ఫోన్ చూసుకుంటే మనకి లావా నుంచి అనమాట. లావా అగ్ని 4 ఇది ఎప్పటి నుంచో తీసుకొస్తున్నాం అయితే లేట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ నవంబర్ లో అయితే లాంచ్ అవ్వచ్చు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే రావచ్చు మోస్ట్లీ. అలానే ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇవే రూమర్ స్పెసిఫికేషన్స్. మనకి ఇంకా మైనర్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఇప్పటివరకు చెప్పిన బడ్జెట్ ఫోన్స్ అన్ని అరౌండ్ 25K ఆ ప్రైస్ రేంజ్ కి అయితే వచ్చేసాయి. అన్ని అండర్ 25K లే ఉంటాయి. Redmi Note 15 Pro సిరీస్ మాత్రం వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువగానే పెడతారు, తెలిసిందే రెడ్మీ స్ట్రాటజీ. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ బడ్జెట్ ఫోన్స్ అన్ని కూడా కన్ఫర్మ్ డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు, కానీ మోస్ట్లీ మనకి ఈ నవంబర్ మంత్ ఎండ్ లోపల అయితే తీసుకురావచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ వద్దాం. అందులో ఫస్ట్ మనం కన్ఫర్మ్ అయిన అయితే మాట్లాడుకుందాం. అందులో మనం ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని మనకి మైండ్ లో స్ట్రైక్ అవుతాయి. అందులో ఒకటి ఐకో సిరీస్ అనమాట. ఐకో 15 అయితే ఈ నవంబర్ మంత్ లో ఖచ్చితంగా అయితే లాంచ్ అవుతుంది. అమెజాన్ లో కూడా బ్యానర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డిస్ప్లే 6.85 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే 7000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే ప్రాసెసర్ చూసుకుంటే రీసెంట్ గా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలానే కెమెరాస్ కూడా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే కూడా ఉంటుంది. అలానే ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ ఐకో 15 మనకు తెలిసిందే, ఎప్పుడు వీళ్ళు పెట్టినట్టే 55,000 నుంచి 60,000 ఆ మధ్యలో అయితే తీసుకొస్తారు. ఇంకా కొన్ని మంత్స్ పోయిన తర్వాత ప్రైస్ కట్ చేసి తీసుకొని 52,000కి 50,000కి అయితే తీసుకొస్తాం. ఇంకా నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే OnePlus 15. ఇది కూడా మనకి అమెజాన్ లో అయితే బ్యానర్స్ డిస్ప్లే చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా నవంబర్ లో అయితే లాంచ్ అవుతుంది. డేట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేస్తారు ఫ్యూ డేస్ లో. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇదే ఇందులో హైలైట్ పాయింట్. అలానే బ్యాటరీ 7300 mAh బ్యాటరీ, 120 వాట్స్ వైడ్ ఛార్జింగ్, అలానే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే కూడా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా అలానే కెమెరాస్ చూసుకుంటే కూడా బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే తీసుకొస్తున్నారు. ఇంకా ఈ OnePlus 15 యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ వస్తే అరౌండ్ వీళ్ళు ఒక 65,000 70,000 ఆ ప్రైస్ రేంజ్ లో తీసుకొస్తారని అయితే అనిపిస్తుంది ఎప్పుడు తీసుకొచ్చినట్టే. ఒకటి వీళ్ళు హెజిల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే పోయింది ఈసారి వచ్చే సిరీస్ ఫోన్స్ లో. అలానే ఇంకొకటి గేమింగ్ సెంట్రిక్ ఫోన్ గా తీసుకురావడానికి మెయిన్ సెకండ్ డిగ్రేడ్ అవుతాయేమో అని చెప్పి గేమింగ్ సెంట్రిక్ ఫోన్ గా తీసుకొస్తున్నాయి అయితే అనిపించింది నాకు. ఇంకా అలానే ఇందులో OnePlus 15తో పాటు OnePlus 15R అయితే తీసుకురావచ్చు, కానీ దీంతో పాటు అయితే లాంచ్ చేయాలని నేను అనుకుంటున్నా. OnePlus 15R తర్వాత లేట్గా అయితే లాంచ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ చూసుకుంటే మనకి Realme GT 8 Pro అనమాట. ఇది ఫ్లాగ్షిప్ కాదు, ఫ్లాగ్షిప్ కిల్లర్ అని అయితే అనొచ్చు. సేమ్ ఐక్యూకి టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది రియల్మీ ఎప్పుడు, కానీ బెటర్గా తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది.
కానీ ఎప్పుడు ఐక్యూనే పై చేయి ఉంటుంది. ఈసారి వీళ్ళు ట్రై చేస్తున్నారు కొంచెం కొత్తగా. అండ్ బ్యాక్ కెమెరా డిజైన్ అయితే ఇంటర్చేంజబుల్ డిజైన్ అనమాట. అంటే మీకు ఏ షేప్ గా ఉంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. కొంతమందికి సర్కిల్ గా ఉంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెం స్క్వేర్ షేప్ లో ఉంటే ఇష్టం ఉంటుంది. సో అలా మీకు తగ్గట్టుగా అయితే మీరు డిజైన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కానీ లెన్స్ అయితే మార్చడానికి ఉండదు, సేమ్ లెన్స్ అలానే ఉంటాయి. పైన మీకు అవుట్లేయర్ మాత్రం మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డిస్ప్లే 6.78 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అలానే ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలానే కెమెరాస్ కూడా మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇవి కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే. ఇంకా అలానే కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. వివో నుంచి చూసుకుంటే వివో X300, 300 Pro సిరీస్ అయితే ఉంటుంది. అలానే ఒప్పో నుంచి ఫైండ్ X9 Pro సిరీస్ అయితే కూడా ఉంది. ఈ ఫోన్స్ మోస్ట్లీ మనకి డిసెంబర్ అయితే లాంచ్ అవ్వచ్చు, నవంబర్లో అయితే లాంచ్ అవ్వకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నా. డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ ఆ టైంలో అయితే తీసుకొస్తారు అనుకుని ఈ ఫోన్స్ ని. సో ఇవి మెయిన్ గా మనకి నవంబర్ మంత్ లో లాంచ్ అయ్యే ఫోన్స్ అయితే. ఇంకేమైనా మనకి బడ్జెట్ ఫోన్స్ అయితే సడన్ గా అయితే లాంచ్ అవ్వచ్చు. మీరే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటా. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఈ నవంబర్ మంత్ లో ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.